హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. దానిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంత హెల్తీగా ఉంటాం, అంతే కదండి. అందుకని వచ్చేసి నేను ఈ రెసిపీ చెప్తున్నానండి. పిల్లలేంటి పెద్దలేంటి చాలా ఇష్టపడి తింటారు అందరూ. చాలా హెల్తీ కూడా. పొద్దునే పరిగడుపున ఒకటి తింటే ఇంకా మంచిది. పిల్లలైతేనండి ఇలా బర్ఫీ చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, అన్నీ డైరెక్ట్గా కనిపించేటట్టు. కానీ మా ఇంట్లో మా పిల్లలైతే తినరండి. ఇలా మా ఇంట్లోనే కాదు, చాలామంది పిల్లలు తినరు ఇష్టపడి. అదే వాళ్ళకు కనిపించకుండానే మనం అది సున్నుండ టైప్లో చేసేసామనుకోండి, చాలా వాళ్ళకు తెలియదు, హెల్త్తో పాటు బాగా మంచిగా ఇష్టపడి తింటారు. అందుకనేనండి నేను ఇలా చేస్తున్నాను. ఇది వచ్చేసేసి ప్యాన్లో గీ పోసేసుకొని బాదం, కాజు, పల్లీలు అవన్నీ సమపాలంలో తీసుకున్నానండి. సమపాలంలో తీసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు అవన్నీ వేసుకున్నానండి. అవి కూడా రోస్ట్ అయిన తర్వాత నువ్వులు, ఎండు కొబ్బరి కూడా వేసానండి. అవన్నీ వేసిన తర్వాత ఇక డైరెక్ట్ యాలకుల పౌడర్ లేదు, యాలకులు ఎవరు దంచుతారు అనుకుంటే యాలకులు కూడా 2-3 దీంట్లో వేసుకున్నానండి. బంద్ చేసే ముందు హీట్తో కొంచెం గట్టి పడతాయని. తర్వాత ఇవన్నీ కలిపి పౌడర్ చేసేసుకోవాలండి. దీన్ని నేను తాటి బెల్లంతో చేస్తున్నానండి. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మొత్తం మిక్సర్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోనండి. ఇంకేది అయినక్కర్లా, నెయ్యి కూడా అవసరంలా, మనం నెయ్యితో అయిపోయాం కదా. ఇక ఇదే ఆటోమేటిక్గా ఉంట అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా లడ్లు చుట్టేసుకొని పెట్టండి పిల్లలకి, చాలా హెల్తీగా ఉంటారండి. ఓకేనండి, బాయ్.